ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన అందరూ, అన్ని మతస్థులు, అన్ని కులాలు, అన్ని రాష్ట్రాల వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే దాదాపు చాలా రోజుల నుంచి కూడా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అప్రోచ్, మన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇబ్బంది పెడతా ఉన్నారు. చాలా ముందున్న పరిస్థితి లేదు అక్కడ. ఇక ఆయన పేరు కూడా చేయదలుచుకోలే నేను, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఎందుకు ఆయన హైలైట్ చేయాలి? పేరు తీసి ఎవరు పేరు తీసినా కూడా వాళ్ళు హైలైట్ అవుతారు. మన ఇండియన్స్ అంటే అమెరికా ఏది చెప్తే అది వింటారు అనుకుంటున్నారు, కానీ మన ఇండియన్ సత్తా చూపించుకునే అవసరం అమెరికాతో ఉంది, పాకిస్తాన్ తో ఉంది. ఇవన్నీ చాలా ఉన్నాయి మనకు సమస్యలు. అవన్నీ పక్కన పెట్టి మన కుటుంబ సభ్యులతో మనం పంచాయతీ పెట్టుకోవడం పద్ధతి కాదు. ఇంట్లో కూడా అన్నదమ్ములకు పడది, అక్కచెల్లెళ్ళకు పడది. ఇది కామన్, ఎక్కడైనా ఉంది. నేను అనేది ఏంటంటే ఆ కుటుంబంలో పంచాయతీ అయితే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు, దానికి మనం అందరం ఇంటర్ఫీర్ అయ్యే అవసరం లేదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యాజ్ పర్ మై, ఇది నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు మానవతారావుకి ఒక ఫీలింగ్ ఉంటది, అంజనకు ఒక ఫీలింగ్ ఉంటది, నాకు ఒక ఫీలింగ్ ఉంటది. కానీ నా ఫీలింగ్ బయట చెప్పేవాల్సిన అవసరం ఉంది. దాంతో ఇంతవరకు మంచి అయితే అంతవరకు మంచి అవుతుంది. మనం మౌనంగా కూర్చొని స్పెక్టేటర్స్ లాగా బాధ చేస్తా ఉంటే మీరు కొట్లాడుకొని తన్నుకొని ఏమైనా చేసుకొని మేము మాత్రం బాగుంటాం, మాకు ఈ పంచాయతీలు అవసరం లేదని అవుతుంది. ఎందుకంటే ఇది మన కుటుంబం. ఏ కుటుంబంలో పంచాయతీ అయితే వాళ్ళ కుటుంబంలో సార్ట్అవుట్ చేసుకుంటారు, వాళ్ళ దాంట్లో తలకాయ పెట్టే అవసరం లేదు. నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఎవరిని కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరిని కూడా కించపరచడానికి, ఎవరినో తక్కువ చేయడానికి కాదు. మనకందరము సత్తా ఉన్న వాళ్ళం. ఈ సత్తాను బయట దేశాల పైన, అమెరికా పైన, అమెరికా చెప్తే అమెరికా డిక్టేట్ చేసి అరే మైనంపల్లి ఐసా కరో అంటే కిస్కా బాప్ को नहीं सुनते, अपना स्टाइल में अपन जाते, वी आर इंडियंस అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ దాంట్లో ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి, ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా డిఫరెంట్. ఇప్పుడు మానవతారావు మొదటి నుంచి కాంగ్రెస్, ఆయన బ్లడ్ కాంగ్రెస్. నేను చెప్పేది ఏంటంటే ఇది పార్టీలకు సంబంధం లేదు. వెల్కమ్ करने के लिए है, दूसरा देश लोगों को भी ग्रेटर हैदराबाद वेलकम करता है. डेवलपमेंट में दिखाएंगे अपना सत्ता, डेवलपमेंट में इंडिया में आगे रहना, पूरा वर्ल्ड में ग्रेट हैदराबाद का नाम रोशन करना बोल के सबको विज्ञप्ति कर रहा. थैंक यू वेरी मच. आधी रात को आप लोगों को यूनिटी का ముఖ్యంగా గమనించాలి. మొన్నటి వరకు ఆస్ట్రేలియాలో గో బ్యాక్ ఇండియన్స్ అని చెప్పి నినాదం తీసుకున్నారు. మరి అదే విధంగా యూకేలో రీసెంట్ గా 2-3 డేస్ బ్యాక్ లక్షల మంది రోడ్ల మీదకి రావడం జరిగింది, గో బ్యాక్ ఇండియన్స్ అని. నేను 89 నుంచి 95 వరకు ఐ వాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నాను. మోస్ట్ ఆఫ్ ద మోటల్స్, గ్యాస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు ఇండియన్స్. ఇలా యునైటెడ్ స్టేట్స్ లో బెటర్ దెన్ అమెరికన్స్ ఇండియన్స్ బాగున్నారు, స్టింకింగ్ రిచ్. ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకోవాలి. అక్కడ మనం రోల్స్ రాయిస్ కార్ లో సూటు బూటు వేసుకొని పోతా ఉంటే, ఎందుకంటే నేను సీన్ ఇప్పుడు కూడా యుఎస్ కి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ పీపుల్ అమెరికన్స్ వాళ్ళు కెన్ ఐ ఓ ఎ డాలర్ అని అడుగుతా ఉంటారు. అంటే వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, ఫుడ్ కు ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఒకటి జస్ట్ ప్లే కార్డ్ పట్టుకొని నిలబడతారు, ఐ డోంట్ నీడ్ మనీ, ఐ డోంట్ నీడ్ డాలర్స్, ఐ వర్క్ ఫర్ ఫుడ్ అని. ఇదే మెసేజ్ అక్కడ పోయి ఉంటే రేపు చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మన ఇండియన్స్ అందరూ అమెరికా నుంచి ఇతర కంట్రీల నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనము ఎందుకంటే నేను చిన్నప్పుడు స్కూల్లో, ఐఎమ్ ఫ్రమ్ వెలేరియన్ గ్రామర్ స్కూల్, బొలారం. వెలేరియన్ గ్రామర్ స్కూల్లో మార్నింగ్, నాట్ ఓన్లీ ఇన్ మై స్కూల్, అన్ని స్కూల్స్ లో కూడా మార్నింగ్ అసెంబ్లీలో ప్లెడ్జ్ ఉంటది. ఆ ప్లెడ్జ్ మనం ఇలా పెట్టి ఏం చెప్తాం? వి ఆల్ ఆర్ ఇండియన్స్, వి ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తా ఉంటాం. ఎందుకంటే స్కూల్లో నేర్చుకున్నాయి. మనము ఇవన్నీ కూడా గమనించాలి. ఒక స్కూల్లో ఏంటంటే నువ్వు నేను కలిస్తే మనం
మనం కలిస్తే జనమంతా ఏకమైతే సాధించలేదంటూ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది నేను మీ అందరికీ ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ లోకల్ లీడర్ కలగండి. నేను దయచేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ దాంట్లో ఒకరు పొరపాటు చేశారు, దాన్ని మనం రిపీట్ చేయకుండా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ప్రేమతో గెలుచుకోవాలి. నేను అనేదంటే నర్సాపూర్కి వచ్చి ఇక్కడ వీళ్ళబ్బాయి మానవతారావు అబ్బాయి వీళ్ళందరూ మా అంజనేయులు గౌడ్ మెదక్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మెదక్ అయినప్పటికీ కూడా పిల్లల చదువు గురించి స్టేయింగ్ ఇన్ కొప్పలి. వీళ్ళిద్దరు అబ్బాయిలు బాగా చదువుతుంటారు. నేను ఇక్కడ లోకల్, నా అబ్బాయి ఇక్కడ చదువుతుంటాడు సేమ్ స్కూల్లో. అంజనేయులు గౌడ్ కొడుకు క్లాస్ ఫస్ట్ వస్తాడు, సెకండ్ మానవతారాయ్ వస్తాడు, థర్డ్ నా కొడుకు వస్తాడు. అరే వీళ్ళు నర్సాపూర్కి వచ్చి ఖమ్మంకి వచ్చి ఫస్ట్ వస్తున్నారు, సెకండ్ వస్తున్నారంటే అది బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరి టాలెంట్ వాళ్ళది. దేవుడు ప్రతి మనిషికి ఒక్కొక్క దాంట్లో టాలెంట్ ఇచ్చాడు. ఒకరికి చదువులో ఇచ్చాడు, ఒకరికి పాలిటిక్స్ లో ఇచ్చాడు, ఒకరికి బిజినెస్ లో ఇచ్చాడు, ఒకరికి స్పోర్ట్స్ లో ఇచ్చాడు. నా కొడుకుకు చదువులో ఇయ్యనంత మాత్రాన చదువులో కూడా నా కొడుకే ఫస్ట్ రావాలంటే ఇది బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఎవరు, యాజ్ పర్ మై నాలెడ్జ్ మోర్ దెన్ 10 lakhs. యూ హ్యావ్ టు ఇమాజిన్ దిస్. షోలాపూర్ లో తెలుగు వాళ్ళు ఉన్నారు. నేనంటే చెప్పేది ఏంటంటే, డిఫరెంట్ కంట్రీస్ లో ఈరోజు అమెరికాలో, ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాలిఫోర్నియా స్టేట్, more than 500 Indian restaurants are there in California state, and most of the grocery stores, most of the gas stations belongs to Indians. ఇది మెసేజ్ ఏంటంటే, రాంగ్ పోతే రేపు మన డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇవాళ గ్రేట్ హైదరాబాద్ లో బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్, టాటా, ఇవన్నీ కాకుండా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఇన్ఫోసిస్, ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎందరికో వేలాది మందికి మన వాళ్లకు జాబ్లు ఇచ్చారు. ఇది ఇలాగనే కొనసాగితే నాకు దాదాపు 1-2 months నుంచి అప్రోచ్ అవుతా ఉన్నారు. నేను నా లెవెల్లో ఉన్న వాళ్ళని అందరినీ సబ్సైడ్ చేసి మనం అంత ఒకటే అన్నా అని చెప్పి అందరినీ కన్విన్స్ చేయాను. కానీ ఈ 2-3 days నుంచి కూడా కంటిన్యూగా ఎవరో రావడం, అరే ఎన్నికలప్పుడు మమ్మల్ని ఓట్లు అడిగారు, మేము మీకు ఓటేశాం, మీరు నిలబడకపోతే ఎట్లా అంటే, వాట్ ఐ ఫెల్ట్ ఈస్ అన్ని ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ప్రభుత్వం చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే అపోజిషన్ పీపుల్ విల్ టేక్ అడ్వాంటేజ్, దే విల్ క్రియేట్ కాంట్రవర్సీస్. ఇదేంటంటే ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇది మనకు సంబంధించింది. ఎందుకంటే మనకు ఒకటే కాన్స్టిట్యూషన్. యూ హ్యావ్ టు ఇమాజిన్ దిస్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇప్పుడు మనలో పొరపాటు చేసిన వాళ్ళు మన వాళ్ళే కొట్టిండ్రు, అది వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. నాట్ ఆల్ మార్వాడి సమాజ్. మరి మార్వాడి అంటే రాజస్థాన్ లో మార్వాడ్ అని ఒక ప్లేస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మార్వాడికి సంబంధించిన కాదు. మన డీజీపీ ప్రాబబ్లీ ఈ వీక్ లో, ఈ మంత్ లో ఈజ్ గోయింగ్ టు రిటైర్డ్. ఈజ్ అగర్వాల్. అవినాష్ మాంతి ఈజ్ ఫ్రమ్ అదర్ స్టేట్ అండ్ ఈజ్ ఛత్తీస్గఢ్ డిప్యుటేషన్. ఛత్తీస్గఢ్ నుంచి అతని ఛత్తీస్గఢ్ క్యాడర్ మన హైదరాబాద్ నచ్చి, మన తెలుగు రాష్ట్రం నచ్చి ఇక్కడికి రావటం జరిగింది. అంటే ఇక్కడ ఎంచుకున్నాడు పర్మనెంట్ గా. ఈజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ,
IPS officers, IFS officers belongs to different states. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో వారైతా ఉంటే పాకిస్తాన్ చేయాలంటే నాట్ ఓన్లీ జమ్మూ కాశ్మీర్ పీపుల్ కాదు, ఆర్మీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ ప్లేసెస్. యూ హ్యావ్ టు ఇమాజిన్ దిస్. మరి ఇది గమనించాలంటే ఇలా 15 మంది MLAs in Tamil Nadu are Telugu people, for your kind information. They have been accommodated in cabinet too. And at the same time, Sholapur lo MLA is Telugu guy. Lakshaladi mandi from Karimnagar, Sirsilla, ikkadi nunchi kaakunda rashtra mottamga most of the people are from Karimnagar. Padmashali vallu community ki sambandhinchina vallu. కానీ నేనేమనుకున్నానంటే ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, నా మినిమం రెస్పాన్సిబిలిటీ నా వాయిస్ ఇవ్వాలని. ఎందుకంటే ఇది వరల్డ్ లోనే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ. అండ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ కాన్స్టిట్యూషన్, at the same time one passport. Am I right? Yes. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ఎక్కడో పొరపాటు జరిగింది, జరగలేదని కాదు. పనిష్మెంట్ కానీ రూల్స్ కానీ అందరికి ఒకటే. అది రూల్ ప్రకారం ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. మరి కొన్ని చిన్న చిన్న విషయాలన్నీ కూడా ప్రభుత్వమే సార్ట్ అవుట్ చేస్తుంది అనుకోవడం కూడా పొరపాటు. ఇవన్నీ కూడా మన చుట్టూ చిన్న చిన్న సమస్యలు ఉంటే మనమే సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ఎన్నో పనులు ఉన్నాయి. ఇప్పుడు ఫ్లడ్స్ తో బాధపడతా ఉన్నారు, రైతన్నలందరూ కూడా ఫ్లడ్స్ తో బాధపడతా ఉన్నారు. ఈ సమయంలో దీన్ని సబ్సైడ్ చేయాలనే ఉద్దేశం నాది. ఎందుకంటే మనకు వేరే పనులు ఉన్నాయి. ఏదైతే ముఖ్యంగా యూకేలో 19 నుంచి 4 సంవత్సరాల పాటు రిషి సునక్ గారు ప్రైమ్ మినిస్టర్ గా చేశారు. ఈజ్ ఇండియన్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొన్నటి వరకు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా Kamala Harris, she's Indian. Her mother is Tamilian, father is African American. ఇవన్నీ కూడా గమనించాలా. ఎందుకంటే ఏంటంటే నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనమంతా ఏకమైతే సాధించలేదంటూ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది నేను మీ అందరికి ఏం చెప్పదలుచుకున్నా అంటే ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ లోకల్ లీడర్ కలగండి. నేను దయచేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ దాంట్లో ఒకరు పొరపాటు చేశారు, దాన్ని మనం రిపీట్ చేయకుండా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ప్రేమతో గెలుచుకోవాలి. నేను అనేదంటే నర్సాపూర్కి వచ్చి ఇక్కడ వీళ్ళబ్బాయి మానవతారావు అబ్బాయి వీళ్ళందరూ మా అంజనేయులు గౌడ్ మెదక్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మెదక్ అయినప్పటికీ కూడా పిల్లల చదువు గురించి స్టేయింగ్ ఇన్ కొప్పలి. వీళ్ళిద్దరు అబ్బాయిలు బాగా చదువుతుంటారు. నేను ఇక్కడ లోకల్, నా అబ్బాయి ఇక్కడ చదువుతుంటాడు సేమ్ స్కూల్లో. అంజనేయులు గౌడ్ కొడుకు క్లాస్ ఫస్ట్ వస్తాడు, సెకండ్ మానవతారాయ్ వస్తాడు, థర్డ్ నా కొడుకు వస్తాడు. అరే వీళ్ళు నర్సాపూర్కి వెళ్ళొచ్చి ఖమ్మంకి వెళ్ళొచ్చి ఫస్ట్ వస్తున్నారు, సెకండ్ వస్తున్నారంటే అది బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరి టాలెంట్ వాళ్ళది. దేవుడు ప్రతి మనిషికి ఒక్కొక్క దాంట్లో టాలెంట్ ఇచ్చాడు. ఒకరికి చదువులో ఇచ్చాడు, ఒకరికి పాలిటిక్స్ లో ఇచ్చాడు, ఒకరికి బిజినెస్ లో ఇచ్చాడు, ఒకరికి స్పోర్ట్స్ లో ఇచ్చాడు. నా కొడుకుకు చదువులో ఇయ్యనంత మాత్రాన చదువులో కూడా నా కొడుకే ఫస్ట్ రావాలంటే ఇది బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఇది ఎవరు యు హ్యావ్ టు ఇమాజిన్ దిస్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు మనలో పొరపాటు చేసిన వాళ్ళు మన వాళ్ళే కొట్టిండ్రు, అది వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. నాట్ ఆల్ మార్వాడి సమాజ్. మరి మార్వాడి అంటే రాజస్థాన్ లో మార్వాడ్ అని ఒక ప్లేస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మార్వాడికి సంబంధించిన కాదు. మన డీజీపీ ప్రాబబ్లీ ఈ వీక్ లో, ఈ మంత్ లో ఈస్ గోయింగ్ టు రిటైర్. ఈజ్ అగర్వాల్. అవినాష్ మాంతి ఈజ్ ఫ్రమ్ అదర్ స్టేట్ అండ్ ఈజ్ ఛత్తీస్గఢ్ డిప్యుటేషన్. ఛత్తీస్గఢ్ నుంచి అతనిది ఛత్తీస్గఢ్ క్యాడర్. మన హైదరాబాద్ నచ్చి, మన తెలుగు రాష్ట్రం నచ్చి ఇక్కడికి రావటం జరిగింది. అంటే ఇక్కడ ఎంచుకున్నాడు పర్మనెంట్ గా. ఈజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ బిలాంగ్స్ టు డిఫరెంట్ స్టేట్స్. ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో వార్ అయితా ఉంటే పాకిస్తాన్ చేయాలంటే నాట్ ఓన్లీ జమ్మూ కాశ్మీర్ పీపుల్ కాదు, ఆర్మీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ ప్లేసెస్. యూ హ్యావ్ టు ఇమాజిన్ దిస్. మరి ఇది గమనించాలంటే ఇలా 15 మంది ఎమ్మెల్యేస్ in Tamil Nadu are Telugu people, for your kind information. They have been accommodated in cabinet too. And at the same time, Sholapur lo MLA is Telugu guy. Lakshaladi mandi from Karimnagar, Sirsilla, ikkadi nunchi kaakunda rashtra mottamga most of the people are from Karimnagar. Padmashali vallu, community ki sambandhinchina vallu. As per my knowledge, more than 10 lakhs. You have to imagine this. షోలాపూర్ లో తెలుగు వాళ్ళు ఉన్నారు. నేనంటే చెప్పేది ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ లో ఈరోజు అమెరికాలో ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాలిఫోర్నియా స్టేట్, మోర్ దెన్ 500 Indian restaurants are there in California state, and most of the grocery stores, most of the gas stations belongs to Indians. ఇది మెసేజ్ ఏంటంటే రాంగ్ పోతే రేపు మన డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇవాళ గ్రేట్ హైదరాబాద్ లో బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్, టాటా, ఇవన్నీ కాకుండా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఇన్ఫోసిస్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎందరికో వేలాది మందికి మన వాళ్లకు జాబ్లు ఇచ్చారు. ఇది ఇలాగనే కొనసాగితే నాకు దాదాపు 1-2 months నుంచి అప్రోచ్ అవుతా ఉన్నారు. నేను నా లెవెల్లో ఉన్న వాళ్ళని అందరినీ సబ్సైడ్ చేసి మనం అంత ఒకటే అన్నా అని చెప్పి అందరినీ కన్విన్స్ చేయాను. కానీ ఈ 2-3 days నుంచి కూడా కంటిన్యూగా ఎవరో రావడం, అరే ఎన్నికలప్పుడు మమ్మల్ని ఓట్లు అడిగారు, మేము మీకు ఓటేశాం, మీరు నిలబడకపోతే ఎట్లా అంటే వాట్ ఐ ఫెల్ట్ ఈస్ అన్ని ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ప్రభుత్వం చాలా పనులున్నాయి. ఎందుకంటే అపోజిషన్ పీపుల్ విల్ టేక్ అడ్వాంటేజ్, దే విల్ క్రియేట్ కాంట్రవర్సీస్. ఇదేంటంటే ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇది మనకు సంబంధించింది. ఎందుకంటే మనకు ఒకటే కాన్స్టిట్యూషన్. ఒక కుటుంబంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు, ఎవరి సిద్ధాంతం వాళ్ళకు, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అంతే. దీనికి పార్టీ ఫీలింగ్ వద్దు, దీనికి పొలిటికల్ కలర్ ఇవ్వద్దు అని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ వచ్చిన వాళ్ళకి సబ్ आयसो लोगों को भी विज्ञप्ति कर रहा हूं मैं, सब मिलजुल के रहेंगे. किधर भी कंट्रोवर्सी स्टेटमेंट्स आप लोग भी कसम खा लो, कंट्रोवर्सी स्टेटमेंट नहीं देना. किधर हुए तो वही सॉर्ट आउट करते, वही रहते लीडर्स, रहते लोकल लीडर्स, वह 100% आप लोगों का प्रॉब्लम सॉर्ट आउट करते बोल के सबको विज्ञप्ति कर रहा हूं. सबको नमस्कार, थैंक यू वेरी मच. जय तेलंगाना. ज्यादा रहेगा అంటే అందరూ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక మార్వాడ్కు సంబంధించిన వాళ్ళు కాదు.
హర్యానా మార్వాడీస్ ఉన్నారు. అంటే హర్యానా మనకు అలవాటైపోయింది మార్వాడీస్ అని. మార్వాడ్ అంటే రాజస్థాన్ లో ఒక ప్లేస్. దట్స్ ద రీజన్ వి కాల్ మార్వాడి. ఎక్కడైనా కష్టపడాలి మనం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం పేరు మీద విడిపోయాం. దట్ ఈస్ డిఫరెంట్. అన్నదమ్ముల్లా విడిపోయాం. నేను ఆ రోజు కూడా చెప్పాను. ఈ రోజు విడిపోయినందుకు అక్కడ అమరావతి డెవలప్ అవుతుంది, అక్కడ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి, 2 రాష్ట్రాలు డెవలప్ అవుతాయి. లైక్ అన్నదమ్ముల్లా ఇండియాలో నంబర్ 1 నంబర్ 2 ఉండాలని ఆశించారు. కానీ దీనికి ఎండ్ ఉండదు. కులాల వారీగా విడిపోయి, మతాల వారీగా విడిపోయి, రాష్ట్రాల వారీగా విడిపోతే హూ ఇస్ ద లూజర్స్? మనం లూజర్స్. ఒకటి, యు హ్యావ్ టు ఇమాజిన్ వి ఆల్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఎవరు పొరపాటు చేసినా, ఎవరు తప్పు చేసినా ఆ బోట్ మొత్తం మునిగిపోతుంది. అందరము మునిగిపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెట్టాను. మనం అందరము బ్రదర్స్లం. చిన్న పొరపాటు జరిగిండొచ్చు. ఎవరైతే పొరపాటు చేసిందో తప్పకుండా వాళ్ళు పనిష్మెంట్ కు అర్హులు. దానికి రూల్ ప్రకారం అందరికి ఒకటే రూల్ ఉంటది. నేను పొరపాటు చేసినా, లేదా నర్సాపూర్కి వెళ్ళి అంజన్ వచ్చిందని చెప్పి అంజన పొరపాటు చేయకుండా నేను పొరపాటు చేసి ఆయన మీద వేస్తా అంటే అది సిస్టమ్ లో మంచిది కాదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ప్రభుత్వం శిక్షిస్తుంది. మన ప్రభుత్వాలకు చాలా పనులు ఉన్నాయి. ఇవాళ యూరియా కూడా సెంట్రల్ నుంచి చాలా తక్కువగా వస్తుంది. ఇవన్నింటినీ కూడా సార్ట్ అవుట్ చేసే అవసరం ఉంది. మొన్న ఫ్లడ్స్ తోని మా మెదక్ కాన్స్టిట్యున్సీలో, కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో చాలా నష్టం జరిగింది. రైతన్నలకు నష్టం జరిగింది. పుట్టి మా మెదక్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 25 బ్రిడ్జిలు, కల్వర్ట్లు కొట్టుకపోవడం జరిగింది. ప్రజలకు ట్రాన్స్పోర్టేషన్ కి ఇబ్బంది అవుతా ఉంది. చిన్నారులకు, పిల్లలకు స్కూల్ పోవడానికి ఇబ్బంది అవుతా ఉంది. ఈ సమయంలో ఎందుకు చెప్తా ఉన్నా అంటే మనం యూనిటీగా పోదాం, కష్టపడదాం. వాళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళు కష్టపడుతున్నారు కాదు, మాకు కూడా సత్తా ఉంది. ఎందుకంటే మనకు వీఆర్ వెల్, కష్టపడే సత్తా ఉంది మనకు. ఏదైనా అనుకుంటే సాధించే సత్తా ఇండియన్స్ ఉంది. వీ కెన్ మేక్ ప్యారలల్ లైన్స్ మీట్ అనుకుంటే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈ భూమి మీద మనిషి తలుచుకుంటే. బిల్ క్లింటన్ స్కూల్లో ఉన్నప్పుడు, ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు, స్కూల్లో ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కావాలనుకున్నాడు, అయ్యాడు. పట్టుదల. ఏదైనా బిజినెస్ లో కూడా మీరు కూడా పట్టుదలతో పనిచేయండి, కంపీట్ చేయండి. తప్పు చేయట్లేదు కదా ఎవరు.